అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్ జాదవ్, అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న యాజ్ ఎ అడ్వకేట్గా, యాజ్ ఎ పబ్లిక్గా నేను ఫీల్ అవుతుంది బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఆర్టీసీ ఫ్రీ ఛార్జెస్. ఆర్టీసీ ఫ్రీ ఛార్జెస్ తీసుకోవడం వల్ల ఆర్టీసీ సంస్థకి ఎంత నష్టం వస్తుంది అనేది ప్రజలు పట్టించుకోలేదు. ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాం కదా, రేపు మళ్ళీ వ్యతిరేకం వస్తుంది అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేశారో తప్పించి పెట్రోల్ ఛార్జెస్ కానీ, డ్రైవర్ల సాలరీస్ ఎట్లా ఇస్తారు, డీజిల్ ఛార్జెస్ ఎంత పెరిగినాయి, అవి ఎలా వస్తాయి, కండక్టర్ల ఛార్జెస్ ఎలా వస్తాయి, ఒక బస్సు ఖరాబ్ అయితే ఆ బస్సుకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు, ఇవి ఏమీ ఆలోచించకుండా ఒక మేనిఫెస్టోలో పెట్టేసింది. మేము ఫ్రీగా ఇస్తాం, ఫ్రీగా నడవండి, ఫ్రీగా చేసుకోండి. ప్రభుత్వము ఫ్రీగా ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్న విషయం ప్రజలకు తెలియట్లేదు. ఒక్కటి ఫ్రీ ఇచ్చి ఇంకో దాని మీద ప్రభుత్వం డబ్బులు తీసుకున్న విషయం ప్రజలు గ్రహించట్లేదు. ప్రతి ఒక్కటి ఫ్రీగా మనం తీసుకుంటున్నామంటే ఇంకో రూపంలో ప్రభుత్వం మన దగ్గర తీసుకుంటున్నది గ్రహించినప్పుడే మనం ఏం నష్టపోతున్నాము, మనకి ఎంత లాభం ఉంది, మనకి ఎంత నష్టం ఉందని తెలుస్తుంది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ చెవులు పలిగిపోయేలా చెప్పింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, 3 లక్షలు 2 లక్షలు అప్పు చేసింది. ఎందుకు చేసింది? ఇలాంటి ఫ్రీ అనేది పెట్టడం వల్లనే అప్పుల పాలైన తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది, నేను ఫ్రీగా ఇస్తున్నా అంటుంది. ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎవరు నష్టపోతారు? ప్రభుత్వం నష్టపోతుంది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రభుత్వం నష్టపోవడానికి ప్రభుత్వమే సపోర్ట్ చేస్తున్నది, ప్రజలు నష్టపోవడానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నది. మనకేమనుకుంటాం, నేను నష్టపోవట్లేదు కదా, నాకేం సంబంధం, నేను ఫ్రీగా తిరుగుతున్నా కదా అని అనుకుంటున్నాం. కానీ మీరు చేసిన పొరపాట్లే మీ తర్వాత వచ్చే జనరేషన్ కానీ వాళ్ళకు అప్పుల పాలు చేస్తుంది. ఇప్పటికే ఒక వ్యక్తి మీద 10,000 రూపాయలు అప్పు ఉందని చెప్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫ్రీ బస్సు తీసుకొచ్చి ఆ ఉమెన్స్కి 2,500 రూపాయలు ఇస్తామని చెప్తున్న గవర్నమెంట్. ఉపాధి కల్పించండి, ఉమెన్ ఎంపవర్ చేయండి, వాళ్ళకి ఎంపవర్ చేసి వాళ్ళకి ఉపాధి కలిగించండి. వాళ్ళే 5,000 సంపాదించుకుంటారు. మీరు ఇచ్చే 2,500 రూపాయల కోసం వాళ్ళు ఫ్రీగా కూర్చునే బదులు ఒక పనిని కలిగిపిస్తే ఆ పని ద్వారా ఇంకో 10 రూపాయలు తీసుకుంటారు, వాళ్ళు సంపాదించగలుగుతారు. వాళ్ళ రెక్కల కష్టం ఇలా చేసి సంపాదించాలనే స్కీము తీసుకురావాలి తప్పించి వాళ్ళకి ఫ్రీగా ఇస్తాము, పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే చాలు, మేము 2,500 రూపాయలు ఇస్తాము అని చెప్పడం ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ అది కరెక్ట్ మేనిఫెస్టో కాదు. అది ఇంప్లిమెంట్ చేయకపోవడమే నేను మంచిదని కోరుకుంటాను. వాళ్ళ కంపెనీలు తీసుకురండి, వాళ్ళ కోసం ఉపాధి కలిగించండి. ఆ ఉపాధి వల్ల వాళ్ళు బాగుపడాలి. కానీ ప్రజల్ని సోమరిపోతులు ఎప్పుడు ప్రభుత్వం చేయకూడదు. వాళ్ళకి పని ఇచ్చి పైసలు తీసుకోమని చెప్పండి, అంతేగాని ఫ్రీగా ఇస్తాము అవి ఇస్తాము చెప్పకండి. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె ఏమైంది? ఆర్టీసీ సమ్మె మేము ఆర్టీసీ వల్ల మాకు సాలరీలు పెంచాలి అని చెప్పడం వల్ల వాళ్ళకి సాలరీలు రాలేదు, ఏం రాలేదు, మళ్ళీ వాళ్ళు నష్టపోయినారు. ఇప్పుడు ఆర్టీసీ నడుస్తుంది. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్సులు అని చెప్పేశారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఎన్ని వేల కుటుంబాలు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ర్యాపిడో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, లేదా ఓలా ఊబర్ నడిపించుకున్న ఆ వ్యక్తులు కావచ్చు, ఎవరికి ఉపాధి లేకుండా పోతున్నది. దాన్ని మీ గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక వర్క్ చేసుకుంటున్నా అంటే చాలా మంది అంటే ఎక్కువ మంది దేని మీద డిపెండ్ అవుతున్నారో అలాంటి వాళ్ళ ఉపాధి నుంచి తీసేసి ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు. ఉపాధి కోల్పోతే వాళ్ళ పిల్లలు ఎట్లా బతుకుతారు? ఈ ఒక హైదరాబాద్ సిటీలో తప్ప సిటీ దాటి బయటికి వెళ్తే మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ క్యాబులు కానీ, ఓలాలు కానీ, ఊబర్లు కానీ ఉండవు. ఆటోలు కూడా పల్లెలలో తక్కువగా ఉంటాయి. ఈ ఆటోలలో, క్యాబులలో, ఓలా చెప్పినటువంటి ఏవైతే ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి వాటిలో ప్రయాణం చేసే వ్యక్తులంతా కూడా ఈ బస్సులలో ప్రయాణం చేయరు కదా. ఆర్థిక స్తోమత సరిగా లేనటువంటి చిన్న మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలే ప్రయాణం చేయడం జరుగుతుంది. వాళ్ళకి వెసులుబాటే కానీ మరి ఇతర సెక్టార్ని కూడా ఇది ఇబ్బంది కలిగించాలని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తుల బాధ. అయితే నేనేం చెప్తున్నా అంటే అలాంటప్పుడు ఓన్లీ మహిళలు మాత్రమే కాదు కదా బస్సులో పేదవాళ్ళు, ట్రావెల్ చేసే వాళ్ళు, మగవాళ్ళు కూడా ఉన్నారు పేదవాళ్ళు. వాళ్ళు కూడా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా బస్సులోనే ప్రయాణం చేస్తారు. మరి వాళ్ళకి ఎందుకు ఫ్రీగా ఇవ్వలేదు?
వాళ్ళు కూడా పేదవాళ్ళే కదా, పేదవాళ్ళకి నేను బెనిఫిట్ చేస్తున్నాము కాబట్టి మగవాళ్ళు కూడా పేదవాళ్ళే. ఆడవాళ్ళకంటే అంటే మహిళల కంటే మగవారు మాత్రమే చాలా మంది బస్సులలో తిరుగుతూ పనికి చాలా దూరం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కరిగిపించాలి ఇది. నేను ఏమంటున్నా అంటే సిటీలో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ 9 నుంచి ఇవాటి వరకు ఆటో ఎక్కే వాళ్ళు తగ్గిపోయారు, మెట్రో ఎక్కే వాళ్ళ కూడా తగ్గిపోయారు. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మెట్రో పోయే వాళ్ళ కూడా ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకు ఒకరి కడుపు కొట్టి ఇంకొకరికి చేయడం, ఇవాళ ప్రజలకి ఇన్ని రోజులు చేస్తున్నది పని, వాళ్ళకి డబ్బు ఇస్తున్నారు, తిరుగుతున్నారు, చేస్తున్నారు. మీరు అన్నారు ఏది గ్రామాలలో ఏమైంది, గ్రామాలల్లో రోజుకి 10 బస్సులు పోతే హైదరాబాద్లో 100 బస్సులు తిరుగుతాయి. దానివల్ల నష్టపోయేది ఎవరు? మీకు ఒక రోజు మార్నింగ్ సాయంత్రం పోతే మీకు వేరే దగ్గర వచ్చే ఇన్కము తెలంగాణ హైదరాబాద్ ఆర్టీసీ, ఓన్లీ హైదరాబాద్ ఆర్టీసీ మీద చాలా ఇన్కమ్ వస్తుంది. ఆ ఛార్జెస్ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఎవరు లేరు. ఛార్జెస్ ఎఫర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు ఎవరు లేరు. ఆ ఎఫర్ట్ చేస్తున్నారు, ఇన్ని రోజులు వెళ్తున్నారు. కానీ ఈ ఛార్జెస్ని బేస్ చేసుకొని రేపు గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది, మళ్ళీ కొత్తగా ఈ ట్యాక్స్ పెంచుతున్నా, గవర్నమెంట్ నడవాలంటే ఈ ట్యాక్స్ పెంచాలి కాబట్టి ఈ ట్యాక్స్ను భరించాలి. ఇప్పుడు ఫ్రీ అనుకుని రేపు ట్యాక్స్ పే చేయాలి, అంతే కదా. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులను లీజులకు ఇచ్చి ఆ డబ్బులు సరిగ్గా వసూలు చేయలేదు అధికార పార్టీ నాయకులు. ఉదాహరణ చూసాం, ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆర్టీసీకి సంబంధించిన లీజ్ దాదాపు 45 కోట్లు పే చేయకోకుండా బకాయి ఉంచారని చెప్పేసి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక 25 కోట్లు తీసుకొని వడ్డీ ఒక 20 కోట్లు, అలాగే ఆర్టీసీకి సంబంధించిన చెల్లించాల్సింది కూడా స్థలానికి చెల్లించకపోవడం, ఇవన్నీ వసూలు చేసే ఇది పెద్ద సమస్య అయినటువంటి అంశం కాదని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన కొందరు పెద్దలు చెప్పుకురావడం జరుగుతుంది. అది ఏంటంటే పాత ప్రభుత్వం ఏది ఉందో వాళ్ళు చేసిన తప్పులు కొత్త ప్రభుత్వం చేయకూడదు. వాళ్ళు వీళ్ళే చెప్తున్నారు లీజుకి ఇచ్చామని, లీజ్ డబ్బులు ఇవ్వలేదు, సీజ్ చేస్తున్నారు కదా. జీవన్ రెడ్డి మాల్ సీజ్ చేశారు. అలాంటిదే ఎన్ని ఎకరాల భూములు ఆర్టీసీ పరిధిలో ఉంది, వాటిని మీరు డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. ఏదో లీజుకి ఇచ్చారో వాళ్ళు డెవలప్ చేసుకుని వాళ్ళు కట్టుకున్నారు. అదే పని ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ట్యాక్స్ ఎవరు పే చేయలేదు, లీజ్ ఇచ్చిన తర్వాత తీసుకొని వాళ్ళ డబ్బులు పే చేయని వాళ్ళందరినీ నోటీస్ పంపించి వాళ్ళ డబ్బులు ఎట్లా తీసుకొని రావాలి అని ఆలోచించాలి. అంతేగాని మళ్ళీ అటు వాళ్ళు ఎవరో పాత గవర్నమెంట్ చేసిన మిస్టేక్ చేయకూడదు అని చెప్పేది అందుకే వాళ్ళు చేశారు. వాళ్ళు చేయడం, ఆ తప్పులు చేయడం వల్లనే ఇప్పుడు వాళ్ళు పక్కన కూర్చున్నారు. మీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. మీ ప్రభుత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళకు ఫ్రీ 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 అనేది చెప్పకుండా ఈ పని చేసి ఇంత అమౌంట్ తీసుకోండి, మీకు నేను ఫ్రీగా ఇవ్వను. అయితే ఇది పనికి వెళ్ళే వాడికి హెల్ప్ అవుతుంది, ఇంట్లో కూర్చున్న వాడికి కాదు. ఏదైనా ఒక చిన్న కంపెనీలో కానీ ఇంకొక చోటుకి ఏదైనా కూలికి కానీ వెళ్తా ఉంటే ఆర్టీసీ ఏదైతే పల్లె వెలుగు చిన్న ఎక్స్ప్రెస్లలో వెళ్తా ఉంటారో వాళ్ళకి చాలా ఉపకారంగా ఉంటుంది మహిళలకు అనేది ముఖ్యమైన వాదన. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇన్ని రోజులు యథావిధిగా వెళ్ళారు, వెళ్ళింది కరెక్టే. మీరు ఏం చేయాలి, సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి ఫ్రీ ఇవ్వండి. ఇది సంస్థ మీద డిపెండ్ చేయండి. మా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి మేము ఫ్రీ పాస్లు ఇస్తున్నాం అని సంస్థలు చెప్పాలి. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేయడం ఏంది? కంపెనీ చేయాలి కదా. నా ఆఫీస్కి నువ్వు వస్తున్నావు, నేను నీకు ట్రాన్స్పోర్టేషన్ సపోర్ట్ చేస్తున్నాను, నేను మీకు పాస్ ఇస్తున్నాను, ఈ పాస్లు మీరు రండి అని చెప్పారు. కానీ ప్రైవేట్ సెక్టార్లో 50,000 తీసుకున్న అతను 50 లక్షల రూపాయలు తీసుకున్నాను, 10,000 తీసుకున్నాను కూడా నువ్వు ఫ్రీగా వాడుకోవడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం అనేది నష్టపోతున్నది. మీరు ఫ్రీగా తిరగడం వల్ల పల్లెటూళ్ళలో ఇంట్లోనే కూర్చొని ఇక ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళంటే బస్సు ఎక్కడం వల్ల కూడా మీరు చేస్తున్న అప్పులకి వాళ్ళు పే చేయాల్సి వస్తుంది, ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అది ఎంతవరకు కరెక్టు? మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తిరుగుతారు, దీనికి అప్పు అయినా కూడా కట్టాల్సింది ఎవరు? మా పల్లెలలో ఉన్న వాళ్ళు కూడా మీకు ట్యాక్స్ కట్టాల్సిందే కదా. అంటే వీళ్ళు తిరగడం వల్ల వాళ్ళని ట్యాక్స్ పే చేయమని చెప్తారు గవర్నమెంట్. కరెక్ట్ కాదు. ఒక వ్యవస్థ నిలబడాలంటే ఆ వ్యవస్థలో ఉన్న అన్ని రకాల వ్యక్తులు పని చేస్తేనే ఆ వ్యవస్థ అనేది నిలబడుతుంది. అంతే తప్పించి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ జాబ్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇస్తున్నాను, ఇక్కడ ఫ్రీ బస్సులు ఇస్తున్న దానికి ఎవరున్న ట్యాక్స్ ఇక్కడ పడుతున్న అప్పులు ఏమున్నాయో అవి గ్రామాలలో ఉన్న వాళ్ళ మీద నేను వేస్తాను, వాళ్ళు ఈ ట్యాక్స్ పే చేయాలి అంటే అది ఎంతవరకు కరెక్టు? నెక్స్ట్ వీళ్ళు పని చేసుకుంటారు, కానీ గ్రామాలలో ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి రేపు పొద్దున. ఇప్పుడు ఏదైతే ఫ్రీ
చేయాలంటారా, లేకపోతే కొన్ని మార్పులు చేయాలా, మార్పులు చేర్పులు చేయాలంటారా? నేనేమన్నా అంటే రద్దు చేయాలని చెప్పను. మార్పులు ఏంటంటే నేను మీకు ఫ్రీ బస్ పాస్ ఇస్తున్నాను, నేను 1200 రూపాయలు ఇస్తున్నాను, దానికి 800 రూపాయలు తగ్గిస్తున్నాను. అది కూడా ప్రజలకి, పేద ప్రజలకు సపోర్ట్ చేసినట్టే కదా. నువ్వు సపోర్ట్ అంటే ఎట్లా చేయాలి? వాళ్ళకి పని చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి తక్కువ అమౌంట్ తీసుకొని నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంతే తప్పితే ఫ్రీ ఇచ్చేస్తా, నా ₹1 వద్దు, నేను మొత్తం ఫ్రీగా చేస్తా, అది కరెక్ట్ కాదు. ఏమంటే 1200 రూపాయలు ఉంది బస్ పాసు, దానికి ₹1000, 800, 600, 700 ఒక అమౌంట్ తగ్గించి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా బస్ ఎక్కుతారు. ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కానీ అంత ఫ్రీ ఇవ్వడం వల్ల వ్యవస్థలు ఇబ్బంది పడతాయి. రేపు పొద్దులో అదే ప్రజలు ఇప్పుడు ఫ్రీ అని తిరుగుతున్న ప్రజలే రేపు ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ సపరేట్ ట్యాక్స్ రూపంలో కట్టేది వాళ్ళే. ఈ ఆటో లేకపోతే క్యాబ్, ఓలా రైడ్లు వీళ్ళు చేసేటువంటి ధనాన్ని నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ఉపాధి పోతున్నది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి నేను కాదు అని చెప్పాను. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు నడుపుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళ బతుకు తెరువు కోసం గవర్నమెంట్ ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళకి ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది, దీని మీద డిపెండ్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఎంత, ఆటో డ్రైవర్ ఎంత, ఆటో డ్రైవర్ ఒక ఏరియాలో అసోసియేషన్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు దేని మీద డిపెండ్ అయి బతుకుతున్నారు, వాళ్ళకి ఇంకో రకంగా ఏమైనా ఉపాధి కలిగిస్తామా, వాళ్ళకు ఫ్రీ ఇవ్వకుండా వాళ్ళు ఆటో నడుపుదాం వల్ల ఏ విధంగా మనం వాళ్ళని సపోర్ట్ చేస్తాం. దీని మీదనే బతికి ఆటో మీదనే బతుకుతున్న కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆటో డ్రైవర్లకి ఇలాంటి ఉపాధి కలిగిస్తే వాళ్ళ కుటుంబాలకు బాగుపడతాయి అనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందని నా ఒపీనియన్.